సోదరులు బాధపడింటే నా అపాలజీ. ఆదోని పట్టణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు మీనాక్షి నాయుడు గారు మరియు పార్థసారథి గారు ఈ సమస్యను పరిష్కరించినందుకు నా నమస్కారాలు వారందరికీ. ఇందులో అసలు ఏం జరిగిందే విషయం ఏంటి, నాతో సీసీ ఫుటేజెస్ కూడా ఉన్నాయి. ఆయనంతకాయన మన ఫ్యాక్టరీకి వస్తే దాన్ని కిడ్నాప్ అన్నారు, ఏదో సృష్టించినారు. ఎవరు సృష్టించినారో, మూడో వ్యక్తి ఎవరు సృష్టించినారో తెలియదు, కానీ మనకి దాని గురించి అనవసరం. కానీ వాల్మీకి సోదరులందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఏం జరిగింది, వాట్ ఈజ్ వాట్ అనే విషయం ఎవరికి తెలీదు. అనవసరంగా టెంప్ట్ అయ్యి అనవసరంగా ర్యాలీలు చేసి ఇవన్నీ చేసినందుకు నాకు చాలా బాధ అయింది. ఇప్పుడు ఇక్కడ నేను బీసీ నేషనల్ సెక్రటరీగా ఉన్నా, నాకు అందరు కావాలి. నేను యాక్చువల్గా వాల్మీకి గుడికి బోర్ వేయించిన ఆదోనిలో, అది కొంతమందికి తెలియదు. నేను ప్రచారం చేసుకోవడానికి ఎప్పుడు సోషల్ మీడియా ముందు రాలే. నేను ఎన్ని సేవలు చేసినానో 2 బుక్కులు అవుతాయి నేను సేవలు చేసిండేవి ప్రజలందరికీ. అన్ని కులాలు, ముస్లిమ్స్ అయితేనేమి, హిందూస్ అయితేనేమి, బీసీ కులాలను అయితే ఏమి, ప్రతి ఒక్కరికి. ఇంకోటి నాకు రీసెంట్గా ఒక థాట్ వచ్చింది, వాల్మీకులకు ఒక కమ్యూనిటీ హాల్ చేయించాలని. అవన్నీ తెలియదు ప్రజలకి. నేనేదో ఒక స్టేజ్కి వెళ్ళిపోతున్నానని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటూ ఇలా చేయడం తప్పు, ఇలా చేయకూడదు. కానీ ఏమైనా జరగని మన వాల్మీకి సోదరులు బాధపడింటే నా అపాలజీ, అంతే తప్ప ఈ విషయాన్ని ఇంతటితో క్లోజ్ చేయాలని పెద్దలందరికీ నేను కోరుకుంటున్నాను.